ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడికి వచ్చినటువంటి ఆ మహిళ మన రాజకీయాల్లోనూ, మన జీవితాల్లోనూ, మన సమాజంలోనూ, మన సామాజిక, సాంస్కృతిక సంబంధాలన్నిటిల్లోనూ పెనవేసుకుపోయిన ఆ అమ్మ గురించి మనం కాసేపు మాట్లాడుకోవాలి. నిజంగా ఆమె అభిప్రాయాలు వెయ్యుండొచ్చు. కానీ ఒక మహిళగా ఆమె నడకను, ప్రయాణాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆమె ఉత్తరాన్ని మనము ఒక్కసారి చదివి తీరాలి. ఆమె అంతరంగ ఆవిష్కరణ ఇదిగో వినండి. నాకు నా రాజీవును తిరిగి ఇవ్వండి. నేను తిరిగి వెళ్ళిపోతాను. అలా తిరిగి ఇవ్వకపోతే నన్ను కూడా తాను కలిసిన ఈ మట్టిలోనే కలిపి ఇక్కడే చనిపోనివ్వండి. ఇది ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఏం జరిగిందో మీకు తెలియదు. ఆమె ఆత్మలో నుంచి వెలువడిన ప్రతి మాట నిజాయితీతో కూడుకుందే అనే సంగతి మనం ఇక్కడ ప్రతి వాక్యంలోనూ తెలుసుకుంటూ ఉంటుంది. ఏం జరిగిందో మీకు తెలియదు. నేను ఎలా కలిశానో కూడా తెలియదు. ఆ చిరునవ్వు, ఎత్తు, ఎదుటివారిని ఇట్టే ఆకర్షించే ఆ కళ్ళు, ఆ తేజస్సు, నేను మొదటిసారి తనని చూసినప్పుడు ఎంతసేపు చూశానో నాకే తెలియదు. నాతోటి మిత్రుణ్ణి అడిగాను, ఇంత అందంగా ఉన్నాడు, ఎవరు ఈయన అని. అతడు భారతీయుడు, పండిత నెహ్రూ గారి కుటుంబం అని సమాధానం చెప్పాడు ఆ మిత్రుడు. నేను అలానే చూస్తూ ఉండిపోయాను. మరుసటి రోజు నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నాడు. ఆ రోజులు ఎంత సంతోషంగా ఉండినో, అదొక స్వర్గం. మేము నదుల వెంట తిరుగుతూ, కారులో డ్రైవ్ చేసుకుంటూ, చేతులలో చేతులు వేసుకుని వీధుల్లో నడుస్తూ సినిమాలు చూశాము. మేము ఒకరికొకరం అసలు ప్రేమను వ్యక్తపరిచినట్టు నాకు గుర్తే లేదు. అయినా అవసరం కూడా రాలేదు. ప్రతిదీ సహజమైనది. మేము ఒకరి కోసం ఒకరు పుట్టారనుకున్నాం. అప్పుడే మేము కలిసి జీవించాల్సిన సమయం వచ్చింది అని నిర్ణయించుకున్నాం కూడా. ఇందిరాగాంధీ గారు ప్రధాని అయ్యారు. ఇంగ్లాండ్ వచ్చినప్పుడు రాజీవ్ ఇందిరాగాంధీ గారి కొంచెం భయపడినట్టుగానే ఉన్నాడు. మేము వివాహం చేసుకోవాలనుకుంటున్నాం అని, దానికి మీ అనుమతి కావాలని అడిగాం. దానికి ఇందిరా గారు మమ్మల్ని భారతదేశానికి రావాలని కోరారు. భారతదేశం, నేను ప్రపంచంలోని ఏ మూలలోనైనా రాజీవ్తో కలిసి ఉండవచ్చు అనే ధైర్యం నాకుండేది. ఇందిరాజీ పెళ్లిలో నెహ్రూజీ బహుకరించిన గులాబీ చీర నాకిచ్చారు. అది నేను ధరించాను. నేను రాజీవ్ ఒక్కటయ్యాము. నా కల నిజమైన వేళ. ఎన్నో ఆశలతో నేను రాజీవ్ ఇద్దరం కలిసి కొత్త జీవితం ఆరంభించి నేను ఇక్కడే ఉండిపోయాను. రోజులు ఎలా గడిచాయో అసలు గుర్తులేదు. రాజీవ్ సోదరుడు విమాన ప్రమాదంలో మరణించాడు. ఇందిరాజీకి మద్దతు అవసరం. రాజీవ్ రాజకీయాల్లోకి రావడం ప్రారంభించాడు. నాకు నచ్చలేదు. శాయశక్తులా ఆపగలిగిన ప్రతి ప్రయత్నం చేసినా, కానీ మీరు భారతీయులు తల్లి ముందు భార్య మాటను ఎక్కడ వింటారు? అతను రాజకీయాల్లోకి వెళ్ళాడు. అతను వెళ్ళినాక నాకు సమయం కేటాయించడమే తగ్గింది. ఆయన దేశం కోసం కష్టపడుతున్నాడు, పేద ప్రజల అవసరాలు తీరుస్తాడు అనుకొని సర్దుకున్నా. అంతా బాగుందే అనుకునే సమయంలో ఒకరోజు ఇందిరాజీ బయటకు వచ్చినప్పుడు కాల్పుల శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూస్తే రక్తపు మడుగులో ఇందిరాజీ. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపలే నా చేతులు రక్తపు ముద్దతో తడిసిపోయాయి. చివరకు నా చేతిలోనే ప్రాణాలు వదిలారు ఇందిరాజీ. మీరు ఎప్పుడైనా చావుని ఇంత దగ్గరగా చూశారా? రాజీవ్ పూర్తిగా దేశానికి చెందినవాడు. నేను కూడా తనతో ప్రతి అడుగులో ఉన్నాను. తర్వాత మా ఆయనను అలానే పొట్టన పెట్టుకున్నారు. ఒకరోజు అతని ముక్కలైన శరీరం కూడా ఇంటికి తిరిగి వచ్చింది. ముఖం బట్టలతో కప్పబడి ఉంది. నవ్వుతున్న గులాబీ ముఖంలో తాకు తిరిగి వచ్చింది. ఈ రోజు నా ఇంట్లో ఒకరు కాదు, ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయాను.